మన బైబిల్ గ్రంథాల పైకి బైబిల్ బలం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని దేవుని వాక్యం నుండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం కలిసి చదువుతున్నాం. ఫిలిపియన్స్ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వర్స్. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కలిసి చదువుతున్నాం. 2వ కొరింథీ 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినయు నిశ్చయించుకున్నాను. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 వరకు కలిసి చదువుతున్నాను. 1 కొరింథీ 11:28 నుంచి 31. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి అటు తిని ఆ పాత్రను తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తినగలవాడు తనకు శిక్ష కలుగుటకే తిని కావచ్చు. ఇందులో మీలో అనేక బలహీనలను ఉన్నారు, చాలా మంది తెలుసున్నారు. అయితే మనల్ని విమర్శించకుండా తీర్పు పొందకపోదుము. కీర్తనలు 139, 23, 24 వచనాలు కూడా కలిసి చదువుతాం. కీర్తనలు 139, 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను. నీ ప్రయాసకరమైన మార్గములను చూడను, నిత్య మార్గములను నడిపించు. చదువుకున్న లేఖన భాగములను చేరువచ్చిన మనందరూ కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా చేయగాక. ధ్యానించుకోకముందు చిన్న పల్లవి పాడుతున్నాను. ఏ పల్లవి పాడుతుంది చెప్పండి. ఇప్పటికే పెద్ద పాట పాడారు, బైబిల్ పల్లవి పాడారు. ఇంకా ఏంటండి పాటలు, వాక్యం చెప్పుకుని అంటారా? ఏ పాట పాడుతుంది చెప్పండి. నీ స్వరము ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా
చివరిలో ప్రభు వైపు చూడటానికి దేవుడు మనకు సహాయం చేయగలరు. ఎందుకంటే చాలా దూరం నుంచి ఉదయకాలం బయలుదేరి వచ్చుంటారు. బయలుదేరి లోపల టిఫిన్ మీరు ఏమి చేసుకొని రావాలి కదండి, ఆరాధన బట్టి. సో అంత బిజీగా ఉంటుంది ఈరోజు, ఎందుకంటే దూరం నుంచి రావాలి కదండి. ఇక్కడ చూస్తే పామర్లు కూర్చున్నట్టే ఉన్నట్టే ఉందన్నమాట. ఇటు చూసిన వాళ్ళే కనపడుతున్నారు, ఇటు చూస్తున్నా వాళ్ళే కనపడతా ఉన్నారు. కాబట్టి లేచిన తర్వాత దేవనాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినిపించని ప్రార్థన చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ సో ఈ రెండో వర్తమానానికి ముందు సామాన్యంగా నేను ఈ చిన్న పదవి పడుతూ ఉంటాను. తద్వారా దేవుడు మన హృదయాలను సిద్ధపరిచి తన వాక్కు కొరకై మరి మన సిద్ధపరచని చిన్న ప్రార్థన చేస్తున్నాను. మా ప్రేమ గల జీవములు గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిసిన నా ఆరాధనలకు ఏ రీతిగా మీరు పాత్రుడిగా ఉన్నారో ఉదయకాలం స్పష్టంగా చూపించినందుకే నీకెంత ఉన్నాను. ఒకనాడు నా తండ్రి ఐగుప్తు దాసత్వం కింద ఉన్నాను, ఐగుప్తు అనేటువంటి పాపపు అవమానం కింద జీవిస్తుంటూ ఉన్నాను. నా పాపముల చేత అపరాధముల చేత సత్య సమాధిలో ఉన్నటువంటి ఆ నీటి కింద ఉన్నటువంటి రాయి నాకు చూపిస్తూ వచ్చారు తండ్రి ఉన్నాను. అయితే నా యొక్క అవమానాన్ని నా తండ్రి మీరు భరించి నా అవమానం నుంచి నన్ను విడిపించడానికి పరలోకం నుంచి లోకానికి వచ్చావు తండ్రి, నీకెంతో ఉన్నాను. మీ మహిమను వదిలిపెట్టుకున్నావు ప్రభా, మీ సింహాసనాన్ని వదులుకున్నావు, తండ్రితో సమానంగా ఉండే గొప్ప భాగ్యాన్ని వదులుకున్నావు. అంతేకాదు దేవదూతలు ఆరాధిస్తుంటే వారి ఆరాధన వదిలిపెట్టి దౌర్భాగ్యులైనటువంటి నా ఆరాధన కొరకై ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకెంతో ఉన్నాను. అంతేకాదు నన్ను పాపం నుంచి నన్ను విడిపించడానికి నా పాపనంతా మీ పైన వేసుకుని నా నిమిత్తమై చూడగలనటువంటి వారిగా స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి దేవునిగా మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిసిన. నా కొరకై మీ రక్తాన్ని కార్చడమే కాదు, ప్రాణం పెట్టి సమాధి చేయబడినటువంటి ఆ నీటిలో ఉన్నటువంటి రాయిని ప్రభా పోలినటువంటి నా దేవుని చూపిస్తూ వచ్చారు తండ్రి. నా యొక్క స్థానాన్ని మీరు తీసుకొని మీ స్థానాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి గొప్ప తండ్రి ఉన్నాను. మీరుండే స్థానంలో, మీరుండేటువంటి స్థలంలో నన్ను ఉంచుకోవటానికి నా కొరకు మీరు ఎంత క్రయాన్ని చెల్లించారో ఉదయకాలంలో స్పష్టంగా చూపిస్తూ వచ్చావు తండ్రి ఉన్నాను. నాలో ఏ మాత్రం కూడా మంచితనం లేనప్పుడు పాపిగాను, దోషిగాను, శత్రువుగాను, అనీతిమంతులుగాను, అది కాలువల నడినెత్తి వరకు ఎక్కడ కూడా స్వస్థత లేని దౌర్భాగ్యమైన స్థితిలో నిరీక్షణ లేనటువంటి వానిగా ఉన్నటువంటి నా కొరకై మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావం. మీరు ప్రాణం పెట్టడానికి, నా కొరకై మీరు ఆ శిలువలో దెబ్బలు తినడానికి, చెరలు కొట్టించుకోవడానికి, మీ అమూల్యమైన రక్తాన్ని కాల్చడానికి నేను యోగ్యుడా అని ప్రశ్నించుకుంటే నేను యోగ్యుడ కానని నాకు సమాధానం వస్తుంది. అట్టి నన్ను నా స్థితి నుంచి నన్ను పైకి లేపడానికి ఇష్టపడినటువంటి గొప్ప తండ్రి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను. నా కొరకై చెల్లించినటువంటి దానికి మీ కొరకు నేను చెల్లించితే ఆ దానితో సమానం అవుతుంది ప్రభా. ఏమి చెల్లించినా కూడా మీ రుణం తీర్చలేనటువంటి అభాగ్యాన్ని నేను చూడుతున్నాను. ఈనాటి స్థితిలో ఉన్నానంటే కేవలం మీ యొక్క కృపే కానీ నా యొక్క మంచితనం కాదు ప్రభా. ఆనాడు నా పితరులైనటువంటి ప్రభా మరి ఇశ్రాయేలును విడిపించడానికి మోషేను పంపించారు, కానీ నన్ను నా పాపము నుంచి విడిపించడానికి, నా అవమానం నుంచి విడిపించడానికి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించినటువంటి దేవా, ఏమి చెల్లించగలను తండ్రి. నా జీవిత కాలం అంతా సేవించినా కూడా మీరు రుణం తీర్చలేనటువంటి వాడిని ఎరుగుతూ ప్రభా మరోసారి నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ బలను సమీపించడానికి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు చదువుకున్న లేఖన భాగాలను దీవించిన ప్రభా, దీని ద్వారా మాతో మాట్లాడే ప్రభా, మా జీవితాలను సజీవంగా ప్రభా రోమా 12:1 చెప్పబడినట్లు మీకు అర్పించుకొని మా జీవితాలను మీ కొరకై జీవించడానికి మా సహాయం చేయండి ప్రభా. లోకం కొరకు జీవించిందేక చాలు, ప్రభు కొరకే నేను జీవించాలనేటువంటి ఆశ కలిగి మేము జీవించడానికి మీరే సహాయం చేయమని మా మధ్యలో వచ్చినటువంటి ఆ బలను, ఆ బలపై ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసంలో కూడా నేను మీ యోగ్యంగా పాల్గొంటున్నాను. సహాయం చేయండి. మీ దాసుని, మీ దాసురాలు ఇక్కడ నుంచి మీరు నెరవేర్చుకుంటున్న పరిచర్యగా ఉన్నారు ప్రభా. మరి వారితో సహకరిస్తున్నటువంటి మీ బిడ్డలకే ఉన్నారు. నూతనంగా కట్టుకునేటువంటి బంధువుల యొక్క ప్రతి అక్కరు కూడా మీ గుర్తులకు తీర్చడానికి శక్తి కలిగిన దేవుడు నమ్ముతున్నాం ప్రభా. మరి పట్టణంలో నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా వీళ్ళందరినీ మీ చేతిలో పెట్టుకుంటూ
వారి వారి అక్కడి కొద్దిగా మాట్లాడమని చేరువచ్చినటువంటి మాకు ఈ సమయం ఎంతో దీవెనకరంగాను మీకు ఎంతో మహిమకరంగా చేసుకోమని నా ప్రభును మీ రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటా వచ్చాం. చూడకుండా చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. చాలా చక్కటి మాట అండి. అపోస్తులైనటువంటి పౌలు ఈ చిన్న వాక్యాన్ని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాస్తూ వచ్చాడు, లేక ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఈ ఫిలిప్పీ పట్టణం అనేటువంటిది వాస్తవంగా దాని యొక్క పేరు మాసిదోనియా అన్నమాట. 300 క్రీస్తుకు పూర్వం 353 సంవత్సరంలో ఫిలిప్ అనేటువంటి రాజు దాన్ని పట్టుకుని పరిపాలిస్తూ వచ్చాడు. ఈయన ఎవరు అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి గ్రీక్ రాజు. అనగా ఆ కాలంలో గ్రీసు దేశస్తులు ప్రపంచాన్ని మొత్తం ఎలుతూ వచ్చారనమాట. దే ఆర్ సూపర్ పవర్స్ ఎట్ ద టైం. సో దాన్ని బట్టి ఫిలిప్ ఆయన యొక్క తండ్రి ఈ మాసిదోనియా పట్టణాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. తను ఏం చేస్తూ వచ్చాడంటే ఆ పట్టణాన్ని బాగా మాడిఫై చేస్తూ వచ్చాడు, నూతనంగా మరి కట్టుతూ వచ్చాడు అనమాట. బాగా కట్టిన తర్వాత, ఎంతో సుందరంగా కట్టిన తర్వాత దానికి అరే ఇంత మంచి పట్టణాన్ని నేను కట్టిన తర్వాత దీన్ని నా పేరు పెట్టుకోకుండా పాత పేరు ఉంటే ఏం లాభం అని ఏం పేరు పెట్టాడండి? ఫిలిప్పు అని తన పేరు పెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో రోమన్స్ మరి దీన్ని ఆధీనపరుచుకుంటూ వచ్చారు. గ్రీక్స్ తర్వాత రోమన్స్ సూపర్ పవర్స్ గా ప్రపంచాన్ని ఏలుతూ వచ్చారు అనమాట. సో వీరు దీన్ని ఆక్యుపై చేసి దాన్ని ఒక వాణిజ్య కేంద్రంగా, బిజినెస్ సెంటర్ గా పెట్టుకుంటూ వచ్చారు. అంతేకాదు ఈ ఫిలిప్ పట్టణం అనేటువంటిది రోమన్స్ కు మరి ఒక సైన్యం నిలిచేటువంటి కేంద్రంగా, అనగా బేస్ ఫర్ ద ఆర్మీ, బేస్ ఫర్ ద రాణవ కేంద్రంగా పెట్టుకుంటూ వచ్చారు అనమాట. ఈ పట్టణానికి అపోస్తులైనటువంటి పౌలు కొన్నిసారి వెళ్ళిపోతూ వచ్చాడు. పౌలు యొక్క చరిత్ర చదువుతూ వచ్చినట్లయితే, ఆయన పుస్తకాలు చదువుతూ వచ్చినట్లయితే, ఆయన సువార్త దండయాత్రలు 3 చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు మీరు కూడా వ్యాన్ తీసుకుని సువార్త దండయాత్రలు చేస్తారు చూడండి. అట్లని ఈయన కూడా కొంతమందిని తీసుకుని సువార్త దండయాత్రలు చేస్తూ వెళుతూ వచ్చాడు అనమాట కొంతకాలం. ఆ సమయంలో మరి 2వ సువార్త దండయాత్రలో ఈ మాసిదోనియా పట్టణానికి వెళతాడు అనమాట. పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ లూదియా అనేటువంటి ఊదా పొడిని అమ్ముకునేటువంటి ఒక స్త్రీని చూచి దేవుని వాక్యం చేత ఆమె హృదయం తెలుస్తుంది. ఆయన ఇంటి వారు కూడా దేవుని నమ్ముకుంటారు. అక్కడ మరి ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినట్లుగా అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి మీరు నా ఇంటి ఉంటే మంచిదని చెప్పి వెళ్తా ఉంటే, పుతోను దయ్యం పట్టినటువంటి ఒక చిన్న దాన్ని దయ్యం పోగొడితే దాని యజమానుడు మా యొక్క మరి రాబడంతా పోయింది అని వీళ్ళని పట్టుకొని బజార్లో ఈడ్చి బెత్తాలతో కొట్టి సంఖ్యలతో బంధించి చెరసాల్లో వేసినట్లుగా పౌలు శీలలను చూస్తూ ఉంటున్నాను. సో అక్కడ ఆ పౌలు శీలలు రాత్రిపూట ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సో ఇవంతా కూడా తను 2వ సువార్త దండయాత్రలో మనం చూస్తూ ఉంటాం. 3వ దండయాత్రలో 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తను సువార్త దండయాత్ర చేస్తూ మరి వెళుతూ ఉన్న సమయంలో రోమ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ రోమన్స్ అపోస్తులైనటువంటి పౌలను పట్టుకుంటారు, చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో నుండి కొన్ని పత్రికలు రాస్తూ వచ్చాడు. సో లేక లెటర్స్, ఒక లెటర్ వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. వీటినే ఎపిసోడ్స్ అంటూ వచ్చాయి. ఆయన రాసిన పత్రికలు అనమాట. ఈ పత్రికలో ఒకటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సో ఫిలిప్ మరి ఈ ఫిలిప్పీ సంఘం అపోస్తులైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తనకు ఎంతో సహాయపడుతూ వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పలు పర్యాలు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసిన దానికి ప్రతిగా వాళ్ళను తను కష్ట సమయంలో ఉండి
వారిని ఆదరించడానికి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పత్రిక రాసి ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ ఫిలిప్పీ సంఘానికి పంపించినట్లుగా చూస్తుంటున్నాం. తన చర్చాల్లో ఉండి వాళ్ళు ఎంతగా ఎంకరేజ్ చేసి వచ్చారంటే, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, నా మట్టుకైతే బ్రతికుట ఇస్తే చావైతే లాభం అంటూ వచ్చాడు. సో ఈ మాటలు రాయటానికి తను ఎంత కష్టాల్లో బాధల్లో ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ తన కష్టాల్లో ఉంటూ వేరే విశ్వాసులను సంఘస్థులను బలపరిచినటువంటి వాడిగా, వారిని ఉద్యోగపరిచినటువంటి అపోస్తలైనటువంటి పౌరుగా మనం చూస్తున్నాం. మనం కష్టాలు ఉంటే ఏం చేస్తామో తెలుసండి, వేరే వాడిని నిరాశపరిచే వారిగా ఉంటాం. అవునా కదా? నిజం చెప్పండి. మన కష్టాలు ఉంటే వేరే వాడిని నిరాశ, ఏం పోతాలే, ఆ సీఎం పోయిన కాడి నుంచి అన్ని తిట్లే, అన్ని దెబ్బలే, అన్ని బాధలే, అన్ని రోగాలు, కోపం ఉంటే మంచిది. అరే ఏమే ఇట్లా ఉంది, ఎంత విశ్వాసం ఇట్లా ఉంటే నా పరిస్థితి ఏంది అని అనుకోండి. అందుకనే ఏప్రిల్ రాసిన పత్రిక 10:24 వచనంలో 25 వచనంలో చూస్తున్నాను. అనేకులు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకొనవద్దు. అనేకులు మానుకుంటారంటే ప్రభు యొక్క రాకడలో ఆ దినం సమీపించే కొలది చాలా మంది విశ్వాసంలో సన్నగిలేవారుగా, విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటారు. అందుకని యేసు ప్రభు వారు కూడా చెబుతూ ఉంటున్నారు ఏంటంటే, మరి లూకాసు వార్త 18:8 ఏంటంటే, మనిషి కుమారుడు భూమి మీద ఆయన వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొనలేనటువంటి పరిస్థితులు ఎవరిలోనండి? విశ్వాసంలో దేవుడు చూసేవాడు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటున్నారు. విశ్వాసులు దేవుని ఇంటిని మర్చిపోయేవారిగా, మానుకునేటువంటి వారిగా ఉంటున్నారని ఈ మాటలు, ఈ యొక్క వచనాలు మనకు అర్థమయ్యేటువంటివిగా ఉంటున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఇతరులు అనేక రీతిగా తను మరి విశ్వాసాలను కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, సంఖ్యలలో ఉండి సంఘాలను మరి ఎంతో ఉద్యోగపరుస్తూ వచ్చాడు, ఎంతో ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. నేను ఎక్కడైనా సరే 1 రోజున్నా, 2 రోజులున్నా, 3 రోజులున్నా మొదటి వర్తమానం ఇదిగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ దినాల్లో సంఘాన్ని రక్షించబడి చెప్పమంటే కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు, కానీ ప్రభు కొరకే సిద్ధపరచవలసినటువంటి గడియలు సేవకుల పైన, పరిచారకుల పైన ఉన్నది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. కఠినమైన పరిస్థితులు వచ్చేటువంటివిగా ఉన్నాయి. ఆ సమయాల్లో మనం ప్రభు కొరకే నిలబడేటువంటి గట్టి విశ్వాసులుగా, క్రయాన్ని చెల్లించేటువంటి విశ్వాసులుగా ఉండాలి అని, అలాంటి వారిని సిద్ధపరచాలి అనేటువంటిది సంఘం యొక్క బాధ్యత, లేక సేవకుల యొక్క బాధ్యత, పరిచారకుల యొక్క బాధ్యత అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కనుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి వర్తమానం ఇదే నా వర్తమానంగా ఉంటుంది. సరే, అపోస్తలులైనటువంటి పౌలు చర్చల్లో ఉన్న తర్వాత, మరి చర్చల్లో కొంతకాలం ఉన్న తర్వాత ఈ రోమా చక్రవర్తి ఏం చేస్తాడు మీ అందరికీ తెలుసు. ఏం చేశాడండి? తను శిరస్సును శిరచ్ఛేదన చేయమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళ అపోస్తలులైనటువంటి పౌలు చర్చలో శిరచ్ఛేదన చేసినప్పుడు తన శిరస్సు మరి మొండెం నుంచి వేరై 3 పల్లిగంతలు పెట్టింది అంటాడు. పల్లిగంతలు పెట్టినప్పుడు ఈ 3 చోట్ల ఆయన, అంటే వాళ్ళు ఎంత స్పీడ్ గా ఆ ఖడ్గంతో మరి మరి ఖండించుంటారో, నరికుంటారో అర్థమవుతూ ఉంటుంది. అంత కుట్టినప్పుడు 3 చోట్ల పల్లిగంతలు పెట్టినప్పుడు ఈ తల ఒక చోట నుంచి చల్లటి నీళ్ళు, ఇంకో చోట నుంచి మరి వెలువెచ్చటి నీళ్ళు, మరొక చోట నుంచి వెచ్చటి నీళ్ళు వచ్చినట్టు 3 ఫౌంటైన్స్, 3 బోటలు అక్కడ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి వారు, ఎంత కఠినమైనటువంటి పరిస్థితి ఈయనకి ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటే, తలంచితే ఈయన చేసింది ఒక్కటేనండి. రోమా రాజ్యానికి వెళ్ళినప్పుడు, రోమా రాజ్యంలో నీరో చక్రవర్తి భయంకరుడు అనమాట. తర్వాత డుమీష్ అనేటువంటి చక్రవర్తి ఇంకా భయంకరుడు. వారు చెప్తూ వచ్చారు, భూమి మీద మేమే రాజులు, మేమే దేవుడు. పరలోకం అనేది ఉంటే పరలోకంలో కూడా మేమే దేవుడు, మేము తప్ప ఎవడైనా ఎక్కడైనా సరే ఆరాధిస్తే పూజిస్తే వాడిని నరికేమని చెబుతూ వచ్చారు. ఆ సమయంలో
అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడికి వెళ్ళి, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, ఈయన కాదు, ఈయన మానవుడు, ఈయన సేవిస్తే మీకు మీ పాపాలు క్షమించబడవు, ఆయన మీ కొరకే రక్తం కార్చలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు, పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు మీ కొరకే చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడు అని చెబితే ఆ మాట చెప్పదు. ఆ మాట కనుక చెప్పావో ఏమంటారు? తిరిగి లేచాడు అని చెప్పావంటే నరికేస్తామంటయ్యా. నేను ఆ మాట చెప్పను. నువ్వు ఆ మాట చెప్పాలి అని తను ఖండితంగా చెబుతూ ఆ మాట నేను చెప్పలేని వచ్చి ఎందుకో తెలుసండి, ఎందుకో తెలుసండి, ఈవెన్ మొదటి శతాబ్దంలో శిష్యులకు ఎదురైనటువంటి పరిస్థితి కూడా ఇదే. వాళ్ళు చల్లాచెదవుతూ వెళ్ళారు. ఎందుకంటే మార్కు సువార్త 16:15 మత్తయి సువార్త 28:20 దేవుడు పునరుద్ధానుడై లేచి వరకు ఒక ఆజ్ఞిస్తూ ఇచ్చాడు. ఆజ్ఞిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాడు. నమ్మినటువంటి వాడు రక్షించబడు, నమ్మనటువంటి వారికి శిక్ష విధించబడుతుందని చెబితే దేవుని ఆజ్ఞ మేరకు వీరు వెళ్ళి దేవుని స్వార్థ చెబుతూ వచ్చారు. వీరు వెళ్ళిన చోట చెప్పింది కూడా అపోస్తలుడైనటువంటి పౌలు వలె మరి చెబుతూ వచ్చారు. యేసు ప్రభు వీళ్ళంతా ఒక్కొక్క దేశాన్ని చల్లా చెదరైపోయి చెబుతూ వచ్చారు. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈ విగ్రహారాధనతో జీవించేటువంటి ప్రాంతంలో ఉదాహరణకు మత్తయి అనుకోండి, ఇథియోపియా దేశానికి వెళ్తూ వచ్చాడు. ఆఫ్రికన్ కంట్రీలో ఒకటి అనమాట. అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాలు మిమ్మల్ని రక్షించవు, నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన నమ్ముకుంటే మీకు పరలోకం, పాప క్షమాపణ, రక్షణ కలుగుతుంది. ఆయన మీ కొరకే చనిపోయాడు, సమాజం తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఇదేదో కొత్త బోధగా ఉన్నది అని చెప్పి మరి వీళ్ళని తీసుకుని వెళ్ళి అదే అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా మనం చూస్తున్నాం. 16 వీరేదో కొత్త బోధ బోధించి పట్టణానంతా గలిబిలి చేస్తున్నారని వాళ్ళని పట్టుకొని భయంకరంగా కొట్టి వీధులు ఈడ్చి మరి ఆ చెరసాలలో మరి వేసి బొంతతో బిగించారు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. బండతో బిగించి ఆ చెరసాలు వేశారనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారికి ఆ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అంటే, ఆ దినాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, నమ్మకం ఏంటంటే, రండి మత్తయి సువార్త 28వ అధ్యాయం, 63 నుంచి 66 వరకు మనం మార్చి చదువుతున్నాం. అయ్యా ఆ వంచకుడు, మత్తయి సువార్త 27:63 నుంచి 66 వరకు చదువుతున్నాం. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అందుకు పిలాతు కావాలన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పెను. కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులు అనేటువంటి వారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత పిలాతు దగ్గర పోయి, అయ్యా ఆ వంచకుడు, ఎవరినన్నారండి ఈ మాట? యేసు ప్రభుని గురించి. సజీవుడై ఉన్నటువంటి దినములో నేను చనిపోతాను, సమాధి చేయబడుతుంది, 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పాడే. ఒకవేళ తన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోతే లేచాడనని వాళ్ళు వదంతి పుట్టిస్తారు. మొదటి వంచన కంటే తుది వంచన చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని భద్రం చేయడానికి కాలువని పంపించంటే, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, మీకు చేతనైతే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయండి, చేసుకోండి అని పిలాతు వారికి ఆజ్ఞయిస్తే వీళ్ళు మరి ఇంకా దాన్ని భద్రం చేశారంట. పెద్ద రాతిని దానికి మూత వేసి పిలాతు యొక్క ముద్ర వేశారంటండి. పిలాతు అధిపతి కనుక దాన్ని ఎవరు కదిలించడానికి లేదు, ముద్ర వేశారు. జరిగింది ఏంటండి? 28వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మార్చి చదువుకున్నాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి
ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి నీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పారు. కాబట్టి జరిగిన సంగతి ఏంటో మీరు ఇక్కడ చూస్తుంటున్నారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత సైనికులు వచ్చి ఈ ప్రధాన యాజకులకు పరిశీలన చెబుతూ వచ్చారు. ఆయన తిరిగి లేచాడు. ఈ సైనికులు చెబుతూ వచ్చారు, గొప్ప ద్రవ్యం ఇచ్చారంటాడు, చాలా డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇచ్చి మేము చెప్పింది మీరు చేయండి. మేము నిద్రపోతా ఉంటే యేసు ప్రభు అప్పుడు తిరిగి లేచాడని వీళ్ళు వచ్చి చెబితే వీళ్ళు దుర్బోధ చేస్తున్నారు. మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఎత్తుకుని వెళ్ళారు అని చెప్పండి. అంతవరకే. ఒకవేళ జరిగిన సంగతి కనుక పిలాతు అధిపతి దగ్గరకు తెలిస్తే మీకేం జరగకుండా మేము చూసుకుంటామని చెబుతవచ్చు. ఏం జరగకుండా మేము చూసుకుంటామని చెబుతవచ్చు. వీళ్ళు డబ్బులు తీసుకొని ఏం చెప్పారండి? యేసు ప్రభు లేవలేదు, మేము నిద్రపోయేటప్పుడు శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళారు అనేటువంటి వదంతి యూదుల్లో వ్యాపించింది. నేటి వరకు అది ప్రసిద్ధమై ఉన్నది. నేటి వరకు. కాబట్టి ఆ దినాల్లో ఆయన లేవలేదు, శిష్యులు వచ్చి ఎత్తకెళ్లారు అనేటువంటిది ప్రబలమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క చోటకెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెబుతూ ఉంటే వారు నమ్మటం లేదు. ఆ మాట చెప్పదు. మొత్తం అదే చెబుతూ వచ్చారు. ఇథియోపియా దేశంలో ఏమని చెబుతూ వచ్చారంటే, ఆయన తిరిగి లేచాడని నువ్వు చెబుతున్నదే ఆ మాట చెప్పదు, నువ్వు చెప్పావంటే కత్తితో నరికేస్తావని చెబుతూ వచ్చారు. ఈయన ఒకే మాట అన్నాడు, అయ్యా ఆ మాట నేను చెప్పలేదు. ఎందుకు తెలిసిన? ఆయన తిరిగి లేచి మాకు కనిపిస్తూ వచ్చాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభుకే ఇది జరిగింది, ఆయన నమ్ముకున్నటువంటి మనకి ఏమవుతుందో అని యోహాను సువార్త 20:19 వీళ్ళ గదిలో తలుపేసుకొని ఉన్నారంటే భయంతో. యేసు ప్రభు వారి మధ్య పోయి భయపడదు, ఈ సమాధానం కలిగిన కాక అని చెబుతూ అది ఇదేంటో నేను భయపడుతూ వచ్చాను. భూతానికి భయపడి చూడండి, భూతానికి శరీరం ఉండదు కదా, శరీరానికి మాంసం ఉండదు కదా అని గాయాలు చూపిస్తూ వచ్చి అప్పుడు నమ్ముతూ వచ్చి ఆ తర్వాత వాళ్ళకి చెబుతూ వచ్చి సర్వలోకానికి సర్వసృష్టికి ప్రకటించారు. మేము కన్నులారా చూసామా, చనిపోయింది చూసాం, సమాధి చేయబడింది చూసాం, తిరిగి లేచి మాకు కనపడింది చూసాం, తిరిగి లేవలేదని మేము అట్లా నేను చెప్పలేనంటే నిర్దాక్షిణంగా కూరగాయలు తరుగుతాను కదండి, అట్లా తగ్గి వచ్చి ప్రభు కొరకే క్రయాన్ని చెల్లించినటువంటి మత్తయిన చూడగలుగుతాడు. అంతే కదండి. మార్కు అలెగ్జాండ్రియా దేశానికి వెళ్ళాడు. ఐగుప్తులు అలెగ్జాండ్రియాకి వెళ్ళి ఇదే మాటలు చెబుతూ ఉంటే రాజు దగ్గర నిలబెట్టి చెబుతూ వచ్చారు. ఆయన తిరిగి లేవలేదని చెప్పాడు, తిరిగి లేచాడని చెప్పావా? యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని చెప్పావా? రథాన్ని గట్టి లాగేస్తామంటే ఈ చెబుతూ వచ్చాడు. అయ్యా నీకు చెప్పలేదన్నమాట, నేను కన్నులారా చూశాను. ఆయన సర్వ మానవాళి కొరకే రక్తం కార్చి శిలువలో చనిపోవడం చూశాను. కాళ్ళలో చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేసి 3వ నాడు లేచి మేము ఎంతో భయంతో ఒక రూమ్ లో ఉంటే మాకు కనిపించాడు. నేను చెప్పలేనంటే రథాన్ని కట్టమని లాగించుకున్నాడు. రథం ఎట్టబోతుందండి, గాలి సైకిల్ ఆగిపోతుంది. అలా పోతూ ఉంటే రథం, వీధిలో పరిగెత్తుతూ ఉంటే ఈ గుర్రాలు, ఈ శరీరం అంతా అటు ఇటు కొట్టుకొని మాంసపు ముద్దలు విడిపోతున్నా, రక్తం కారుతున్నా కూడా యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని చెబుతూ ప్రియమైనటువంటి వల్ల ప్రభు కొరకే క్రయాన్ని చెల్లించినటువంటి శిష్యులు మనం చూడగలుగుతాం. అంతేకాదండి, మరి అలానే లూకా గ్రీసు దేశానికి పోయి దేవుని గురించి చెబుతూ వచ్చాడు. గ్రీసు దేశస్తులకు చెబుతూ వచ్చాడు. వాళ్ళు ఎంతో విగ్రహాలతో బతుకుతున్నటువంటి యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అంటే ఆయన తిరిగి లేచి చనిపోయి తిరిగి లేచాడని చెబుతుంటే తిరిగి లేవలేదని చెప్పి, అలా కాకపోతే నేను గురేస్తామంటే నేను ఆ మాట చెప్పలేదంటే ఒలీవ చెట్టుకు సజీవంగా గురేస్తారని.
ప్రియమైనటువంటి వారు అలాని మాట్లాడుతూ చనిపోవచ్చు. ప్రియమైనటువంటి వారు అదే యాకోబును మనం చూస్తే యేసు ప్రభుని గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ యెరూషలేము దేవాలయాన్ని తీసుకుని పైనుంచి తోసేస్తారు. పైనుంచి తోసేసినప్పుడు కింద పడినప్పుడు చనిపోలేదంట. చనిపోకపోతే ఆ వీధిలో దుడ్డు కర్రలతో చంపడానికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూడగలం. భయంకరంగా ఆ కర్రలతో కొడతా ఉంటే తల అట్లానే పగిలి చనిపోయినటువంటి యాకోబు యొక్క చరిత్రను మనం చూడడం. జెబెదయి కుమారుడు అయినటువంటి యాకోబుని గురించి మనం చూస్తూ ఉంటాం. అంతేకాదండి, మరి మనందరికి తెలిసినటువంటి తోమ అనగా అనుమానపడేటువంటి డౌటింగ్ థామస్ యేసు ప్రభుని గురించి చెప్పడానికి కేరళ ప్రాంతంగా మెడ్రాస్ వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు తను బల్లాలతో పొడిచి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎక్కడుందని బైబిల్లో లేదు ఇదంతా. ప్రియమైనటువంటి వాళ్ళు, బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర కొంతవరకే ఉంది, ఆ తర్వాత లేదండి. శిష్యుల గురించి, ఆ తర్వాత ప్రభు కొరకే ఎలా వీళ్ళు జీవించారు, ఎలా ప్రభు కొరకే త్యాగం చేశారు, త్యాగ సహితమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రభు కొరకే ఆత్మను ఎట్లా రక్షించారు అనేటువంటిది తెలుసుకోవాలంటే నిజంగా బైబిల్తో పాటు, బైబిల్ చదవట్లేదండి, బైబిల్తో పాటు ఇంకొక 2 పుస్తకాలు నేను సజెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఎంఎస్సి క్లాస్ అనుకుంటావా, యూనివర్సిటీలో చెప్పినట్టు క్లాస్లో చెప్పినట్టు చెప్తున్నావు అనుకో, మీ క్షేమం కొరకు నేను చెబుతాను కదండి. ఈ టీచర్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం చెప్పండి, బడిలో ఏ అలవాటు అవుతుంటుందో గుళ్ళో కూడా అదే అలవాటు ఉంటుంది. అవునా కదా? అంతే కదా. పిల్లలు ఎట్లా క్షేమం పొందాలని మేము చదివే పుస్తకాలు చదవండి, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెబుతూ ఉంటాను. మరి అక్కడ ఉన్నటువంటి అలవాటే దేవుని బిడ్డలు మేలు ఆత్మీయ క్షేమం పొందాలని అప్పుడప్పుడు నేను చెబుతూ ఉంటాను. వేరుగా తలంచుద్దని నేను చెబుతున్నాను. ఆత్మీయంగా మేలు పొందడానికి, దాన్ని చదవటం ద్వారా మన యొక్క జీవితంలో నూతన ఉద్యమం రావటానికి రికమెండింగ్ టూల్స్. ఫస్ట్ వన్ ఈజ్ సర్చ్ ఫర్ డిసైపుల్స్. సర్చ్ ఫర్ 12 disciples అని ఒక చిన్న పుస్తకం ఉంటుంది. దో ఇట్ ఈస్ వెరీ సింపుల్, రేటు తక్కువైనా కూడా చాలా వాల్యుబుల్ బుక్ అనమాట. చాలా విలువైనటువంటి వస్తుంది. దొరికితే తప్పకుండా తీసుకోండి. మీ దగ్గర డబ్బులు అయితే పక్కన వాళ్ళ దగ్గర అడిగైనా కొట్టేసైనా తీసుకోమని నేను చెప్తున్నాను. సెకండ్ బుక్ ఐఎమ్ రికమెండింగ్ 10 days. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. 10 days చివరి గడియలు. రాబర్ట్ అని ఒక ఆయన రాస్తారు. లాస్ట్ లో ఒక చాప్టర్ ఈ శిష్యుల గురించే రాసుకొచ్చారు. వాళ్ళ గురించి చదువుతుంటే మన యొక్క శరీరం గగురు పొడుస్తూ ఉంటుంది. అరే ప్రభు కొరకు ఎంత ఛాలెంజింగ్ గా ఎలా జీవించారు అనేటువంటి చదువుతుంటే, అరే ఎంత త్యాగం వాళ్ళు చేశారే, ప్రభు కొరకు ఎలా జీవించారే, నా ప్రభు కొరకు నేను ఏం చేశాను అనేటువంటిది మన యొక్క జీవితం ద్వారా ఆ పుస్తకాలు మాట్లాడతాయి. వాళ్ళ యొక్క జీవితాలు మనతో మాట్లాడతాయి. దట్ ఈస్ వై ఐఎమ్ సజెస్టింగ్ దీస్ టూల్స్. డోంట్ ఫర్గెట్, సర్చ్ ఫర్ దెమ్, ట్రై టు read and get the spiritual comfort. ఆత్మీయ క్షేమం మేలు పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళని ఇలానే అల్ఫయ కుమారుడైనటువంటి యాకోబు ఉన్నాడే, ఇంకొక ఆయన యాకోబు. మరి ఈయనే చిన్న యాకోబు అంటే యేసు ప్రభుని గురించి చెబుతూ ఉంటే, ఆయన తిరిగి చనిపోయి సమాజముడి తిరిగి లేచాడని చెబుతుంటే పట్టుకొని, ఆయన తిరిగి లేవలేదని చెప్పు, తిరిగి లేచాడని చెప్పావా, రంపాలతో కోస్తామంటే ఈయన అన్నాడండి, ఏమన్నాడండి, అయ్యా రంపాలతో కొయ్యండి, గొడ్డలతో చంపండి, ఏది చేసినా కూడా ఏం చేసి ఆయన తిరిగి లేవలేదని నేను చెప్పలేదు, నీకు తిరిగి లేవలేదని చెప్పలేదు అంటే భూమి మీద పండుకోబెట్టి రంపాలతో కోసుకు వచ్చాను. సో రంపాలతో కోయబడుతూ ఉన్నప్పటికీ ఆయన తిరిగి లేవలేదని చెప్పడానికి తను ఇష్టపడలేదని, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి మాటికి వాస్తవం తను
చెబుతూ వచ్చాను. అందుకనే మనం ఇందాక ఒక పాట పాడుకుంటూ వచ్చాం. ఆ పాటలో చిన్న వచనం ఉంది. ఏంటండి ఏంటండి? 2వ వచనం, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కొయ్యబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కొయ్యబడిరి, పరమాదర్శనముంది, పరమాదర్శనముంది, సువార్తను దాటించిరి, ఈ సాక్ష్యము ఏది, ఈ బలియార్పణ ఏది, ఈ సాక్ష్యము ఏది, ఈ బలియార్పణ ఏది. ఆ రీతిగా రబ్బాలతో పోయబట్టడానికి ఇష్టపడుతూ వచ్చారు మన శిష్యులు. స్టెఫన్ గురించి మీకు తెలియనటువంటిది ఏం కాదు. అపోస్తల కార్యాలు 7-8 అధ్యాయాలు చదువుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, సజీవమైనటువంటి సాక్ష్యాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూడాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ 12 మంది శిష్యులు 10 మంది గురించి నేను చెబుతూ వచ్చాను. మిగిలిన వాళ్ళని ఎందుకు నేను చెప్పలేదంటే, మీరు ఆ పుస్తకాలు కొనాలని, చదివి మిగిలినటువంటి వారిని తెలుసుకోవాలని, ఇతరులకు చెప్పాలని ఆశతో మిగిలినటువంటి వారిని గురించినటువంటి చరిత్ర హోంవర్క్ మీకు చేస్తున్నాను. ఈ టీచర్స్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను కదండి, బడిలో అంతా చెప్పారండి. ఒక చాప్టర్ ఉంటే ఆ చాప్టర్లో ఒకే లెక్క చదువుతారు. మ్యాథమెటిక్స్ అయితే 2 చదువుతారు, ఇంకా 10 ఉంటే హోంవర్క్ చేస్తుంటారు. వాళ్ళ అమ్మ నాయనకి ఎక్కడ లేనటువంటి హోంవర్క్ పిల్లలుగా చేసేది రోజుల్లో ఎవరు చేసి చెప్పండి? పేరెంట్స్. అట్లనే బడిలో ఏ అలవాటు అయితే ఉంటుందో ఈ టీచర్స్కి చెడ్డ అలవాటు ఏంటండి? టీచర్స్ అయితే ఇదే అలవాటు గుడిలో కూడా తెస్తారు. మీరు హోంవర్క్ ఇస్తున్నారు, తప్పకుండా చదవమని కోరుకుంటున్నాను. వాళ్ళని దీన్ని నా అనుభవంగా ఉండాలని నా యొక్క ఆశ. శిష్యులు ఎందుకు ఎంత క్రయాన్ని చెల్లించారంటే, రంపాలతో కొయ్యబట్టడానికి, లేకపోతే మరి కొరడాలతో కొట్టబట్టడానికి, లేకపోతే గొడ్లతో నరకబడటానికి, అంతేకాదు సిలువ వేయబట్టడానికి. అపోస్తలులైనటువంటి పేతురు మరి రోమా రాజ్యానికి వెళ్ళి రోమా పట్టణంలో యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంటే, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని చెబుతుంటే పట్టుకొని ఆయన చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడని చెబుతూ వచ్చాడు. తిరిగి లేవలేదని చెబుతూ, లేచాడని చెప్పేవారికి ఏ గతి అయితే పెట్టిందో నీకు అదే గతి పెడుతుందంటే చెబుతూ వచ్చాడు. మీరేమన్నా తిరిగి లేవలేదేమో నేను చెప్పాను. అయితే వీడిని సిలువేయండి రాజు ఆజ్ఞయిస్తే ఈయన ఒక మాట అన్నాడు, అయ్యా నా ప్రభుతో సమానునిగా నన్ను చెయ్యొద్దు, సమానునిగా చేసుకోవటానికి నన్ను ఆయన సిలువేసినట్లుగా నన్ను వేయద్దు. ఎట్లా వేస్తారు? తలకిందులుగా వేయమని ఆయన కోరిక మేరకు ఈయన తలకిందులుగా సిలువేసినట్లుగా చూడగలరు. అదే అంద్రియను మరి ఎలా వేశారు అంటే, అందరి ఎక్స్ రూపంలో సిలువేసినట్లుగా చూడగలరు. ఇదే యోహాను ఈ రోమా పట్టణానికి వెళ్ళి దేవుని గురించి చదువుకోవచ్చు. అందరి తర్వాత చివరిగా చనిపోయినటువంటి ఆయన యోహాను అన్నమాట. యేసు ప్రభు ఆ సమయంలో నీరో చక్రవర్తి కాదు, నీరో చక్రవర్తి కాలంలో మిగిలినటువంటి వాళ్ళు చనిపోతే, ఐరోపా దేశానికి క్షమించండి రోమా రాజ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోతే, ఈ డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి చాలా భయంకరుడు, నేనే దేవుడిని, నన్నే పూజించాలి భూమి మీద అని ఆజ్ఞించినప్పుడు క్రైస్తవులు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆయన పూజించగా నిరాకరించినటువంటి క్రైస్తవులు పెట్టుకొని చర్చలో బంధించాడు. అంతేకాదు వీళ్ళని బంధించి వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సింహాలు వదిలినటువంటి వాడిగా ఉన్నాడు. పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు, కానీ అయితే సింహాలు వీళ్ళని వదలక ఎంతో భయంకరంగా వీళ్ళని మొక్కలు చేసి చంపినటువంటిదిగా చూస్తూ వచ్చాను. ఆ చిన్న దృశ్యం నా వీడియోలో ఉంది, కానీ ఒక్కరోజు పరిచర్యని నేను వీడియో తీసుకురాలేదు.
ఈ మధ్య ఎక్కడ పోయినా కూడా నేను ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారానే దేవుని వాక్యం ప్రజలకు అర్థమయ్యే విధానంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వన్డే పరిచర్య కాబట్టి అందులో ఉదయకాలం చూపించడానికి ఉండదు కాబట్టి నేను తీసుకురాలి. నిజంగా అది చూస్తూ ఉంటే అయ్యో, ఆది క్రైస్తవులు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత క్రయాన్ని చెల్లించారు అనేటువంటిది అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో మరి భయంకరంగా ఉంటుంది. సరే, ఈ ఆడనటువంటి కఠినమైనటువంటి హృదయాలు కూడా కన్నీరు కార్చేటువంటివిగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో యోహాను మరి రోమా రాజ్యానికి ప్రభువు గురించి చెబుతుంటే రోమా చక్రవర్తి డొమిషియన్ దగ్గర నిలబెడితే అని చెబుతుంది. ఆయన దేవుడని చెబుతున్నదే, దేవుడు కాదు నేను దేవుడని చెప్పంటాడు, నేను చెప్పలేను అంటాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెబుతున్నవే, తిరిగి లేవలేదని చెప్పంటాడు, నేను చెప్పలేదు. చెప్పలేకపోతే చల కాగేటువంటి నూనెలో వేస్తానంటే నూనెలో వేయి, మంటల్లో అది మంటలో వేయమన్నారు. ఎవరైనా వీళ్ళు నువ్వు దేంట్లో నన్నవి నా ప్రభు లేచినటువంటిది ముమ్మాటికి వాస్తవం చెప్పగానే బాయిలింగ్ ఆయిల్ వేస్తే మరి శరీరం అంతా పొక్కినట్టుగానే సరిపోలేదండి. ఈ డొమిషియన్ చూస్తా ఆశ్చర్యపడే, ఈ బాయిలింగ్ ఆయిల్ వేస్తే వీడు చావలేదే ఏంటి, ఇతను వెనకలేదు, దైవశక్తి ఉన్నదని చంపదు. తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వదిలిపెట్టమన్నాను. పద్మాసు ద్వీపంలో ఎంతో కఠినమైనటువంటి భయంకరమైనటువంటి నేరగాళ్ళని వేసేటువంటి స్థలం అన్నమాట. ఈ పద్మాసు ఎక్కడ ఉందంటే టర్కీలో ఉంటుంది అన్నమాట. టర్కీలో ఉన్నటువంటి ద్వీపం అంటే ఎలా ఉంటుందో మీ అన్నది, చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఈ టేబులాగా కొంత స్థలం ఉంటుంది. అక్కడ వదిలిపెట్టి ఒంటరిగా ఉంటాడు. శరీరం అంతా కొట్టిపోయింది, తగిలి నీరు కడతా ఉంది. ఈ చల్లటి గాలికి శరీరం అంతా బాధ కలుగుతుంటే ఆ బాధలో బాధపడకుండా దేవుని ప్రేమను చూస్తూ ఉంటాడు, దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రేమను గుర్తు చేసుకుంటే ఆత్మవశుడైపోతాడు. ఆత్మవశుడై దేవుని ఆరాధిస్తూ ఉంటుంది చూస్తున్నాడు. ఆత్మవశుడైనప్పుడు దేవుడు తను బయలుపరుచుకుంటూ వచ్చాడు. శ్రమల కాలంలో దేవుడు యోహానుకు ఆ పరలోక పట్టణాన్ని గురించి, రాబోయే సంగతులన్నిటి గురించి బయలుపరుస్తూ వచ్చాడు. యోహానే కనుక శ్రమలు కూడా పోకపోయినట్లయితే ఈ దివ్యమైనటువంటి ప్రకటన గ్రంథం మన చేతులు ఉండేది కాదు. ఆ పరలోక పట్టణాన్ని గురించినటువంటి వివరణ మనకు ఉండేటువంటిది కాదు. ఈ శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు కనుకనే దేవుడి సంగతులన్నీ బయలుపరుస్తూ వచ్చాడు. పిల్లరా, శ్రమలో మనకెంతో ప్రభు సమీపంగా ఉంటున్నాడు అని ఎరిగి శ్రమలో తొంగిపోవద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు. ఎందుకు చెప్పండి? మన గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధ సాక్ష్యాలలో పలికినప్పుడు ఎలా ఉండాలంటే సంతోషించాలని మత్తయి సువార్త 5, 11, 12 వచనాల్లో చూస్తున్నాం. సంతోషిస్తే ఏమవుతుందండి? పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని చెప్తుంది. ఎలా వీలవుతుందండి? జనులు నిందిస్తా ఉంటే, హింసిస్తా ఉంటే, చెడ్డ మాటలలో పలుకుతుంటే, చెడ్డగా నీ గురించి నా గురించి చెబుతుంటే హౌ వీ కెన్ ఎంజాయ్? ఇస్ ఇట్ పాసిబుల్? హ్యూమన్లీ ఇంపాసిబుల్. గాడ్ సేస్ యు హావ్ టు రిజాయిస్. అట్టి పరిస్థితులు సంతోషించమని చెబుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళు, అనేక శ్రమలు పొందిన తర్వాతనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అపోస్తల కార్యం 14:22 చదువుతుంది. అంతేకాదు, మన శ్రమలలో దేవుడు మనకి ఎంతో సమీపంగా ఉండేవాడిగా ఉంటుందని చూస్తున్నాం. చాలా మంది ఇళ్లలో ఒక చిన్న వాల్ టెక్స్ట్ ఉంటుంది. ఏంటో చదువుతారండి? ఫుట్ ప్రింట్స్ అనేటువంటి వాల్ టెక్స్ట్ మీరు చూస్తుంటారు. చిన్న ఫ్రేమ్స్. ఏదో తెలుసండి, ఇలాంటి ఒక మంచి విశ్వాసి నిద్రలో ఒక కలగన్నాడు అంటాడు. ఆ కలలో మరి సముద్రం ప్రక్కన నడుస్తూ ఉన్నాడు అంటాడు. నిద్రలోనే ఆ ఫుట్ స్టెప్స్ చూస్తూ వచ్చాడు. కొన్ని చోట్ల ఇద్దరు స్టెప్స్ ఉన్నాయి అంటే ఆయన తనతో నడుస్తున్నటువంటి ఇద్దరు స్టెప్స్, ఫుట్ ప్రింట్స్ అంటే కాలి ముద్రలు చూస్తూ వెళ్తూ వచ్చాడు. కొన్ని చోట్ల ఒక్కరి ముద్రలే ఉన్నాయంటాడు. ఎప్పుడు అంటే తను ఎంతో బాధలో వెళ్ళినప్పుడు, కష్టాల్లో వెళ్ళినప్పుడు ఒక్కరి ముద్రలే, ఒక్కరి కాళ్ళు ముద్రలే కనిపిస్తూ వచ్చినాయి. ఈ నిద్రలో ఏడుస్తున్నాడు. నిద్రలో ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను నువ్వు వదిలిపెట్టావు,
నువ్వు నన్ను విడిచిపెట్టావు. ఎందుకు విడిచిపెట్టావు ప్రభు? నువ్వు విడిచిపెట్టావు కనుక నేను నాకు ఇలాంటి కష్టాలు బాధలు వచ్చి నేను ఏడుస్తుంటే నేను ఆదరిస్తూ వచ్చాను. నా కుమారుడా, నేను వదిలిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టు. అట్లయితే అక్కడ ఒక్కరి కాళ్ళే కనపడుతుంది, రెండో కాళ్ళు కనపడలేదు. నువ్వు లేవు కాబట్టి నా కాళ్ళు, నీ కాళ్ళు కాదు నా కుమారుడా, ఎవరికాళ్ళండి? నా కాళ్ళే. నీ శ్రమల్లో, నీ బాధల్లో నేనేం చేశాను తెలిసిన? నేను ఎత్తుకొని నేను నడిచాను కాబట్టి ఒక్కరి పాదాలే చూస్తున్నాను, నీ పాదాలు, నా పాదాలను చూపిస్తూ వచ్చాను. ప్రియమైనటువంటి వారు, శ్రమలో కృంగిపోవద్దు, బాధలో కృంగిపోవద్దు. అయితే నీ శ్రమలో ప్రభు నీకు ఎంతో సమీపంగా ఉన్నాడని ఎరిగి ప్రభు కొరకై జీవించడానికి తీర్మానం చేసుకుని అనేకులు మానుకొనుచున్నట్టుగా మానుకోవద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఫిబ్రవరి 10:24. అనేకులు మనం శ్రమను చూసి, కష్టాలను చూసి, అంచె దినాలు, అపాయకరమైన పరిస్థితులను చూసి, అంతేకాదు మరి మత్తయి సువార్త 24:40-42 వచనాల్లో అనేకులు ప్రేమ చల్లారటాన్ని పెట్టు. చాలా మంది అంటారు, ఏముందండి అసలు, ఏముందండి, కొట్లాటే కదండి, నీట్లాటే కదండి, ఎక్కడ కాదండి అంటే పేరు కోసం చెప్పారు. కానీ చాలా సంఘాల్లో ఈ దినాల్లో అలాంటి ఏముందండి అక్కడ, కొట్లాట, అది ఇది. ప్రియమైన వారు, ఎక్కడ అలాంటి పరిస్థితి లేవని నేను నమ్ముతూ పడుతున్నాను. ఒకసారి మా తిరుపతిలో ఒక ఆయన వచ్చి వాటేసుకున్నాడండి. ఆయనకు పట్టు ఉందండి, నాకంటే కొంచెం పెద్దగా ఉంటుంది, నాకు పట్టు ఉందండి, ప్లీజ్ అంటున్నారని వాటేసుకున్నాను. అంటే ఆయన లోపల నుంచి వస్తున్నట్టు నేనేమో లోపలికి వెళుతున్నాను, తప్పలేదు ఆయనకి, ప్లీజ్ రాడని. నేనేమన్నా తెలుసండి, అన్న నీ బొజ్జ నా బొజ్జ రెండు కలుసుకున్నాయి కానీ ఏం కలుగుతుందండి, మన హృదయాలు కలుసుకోలేదన్నా అని చెప్పాను. ఎందుకంటే తనకు తెలుసు నేను కనబడితే కలవకుండా అవాయిడ్ చేస్తున్నాడు కొంతకాలం నుంచి. నా గురించి చెడ్డగా చెప్పాడు. ఎవరి దగ్గరైతే చెప్పాడో ఆ మనిషి వచ్చి నాకు చెప్పాడు. నాకు తెలిసిపోయిందని తెలిసింది. మొఖం చూడటానికి కష్టం, అంతే కదండి. ఎప్పుడు అట్లాంటి అబద్ధాలు చెప్పదండి. చెబితే ఎవరిని చెప్పండి, వాడు ఎదురైనప్పుడు మనం చూడలేము, సంతోషంగా మాట్లాడాలి. సరే, ఈ మనిషికి వీలంత వరకు అవాయిడ్ చేస్తున్నాడు కానీ ఒక రోజు ఎదురుగా వచ్చేసాడు, వాటేసుకున్నాడు. నేను వెంటనే ఏమన్నా బొజ్జలు కలుసుకున్నాయి కానీ మనకు తనకు తెలిసిపోయిందని. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈనాడు ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడేది, చెడ్డగా చెప్పుకునేటువంటిది సహజమైపోతూ వచ్చింది. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇది నాలో ప్రబలినట్లుగా చూడాలి. ఈ కర్మను కావాల్సింది. నా ప్రభు కొరకు ఈ దినంలో నేను ఏం చేశాను, నా ప్రభుల గురించి నేను ఏం చెప్తాను, ఏంటి నా ప్రభు కొరకు చేసింది, నా ప్రభు ఎంత త్యాగం చేశాడు. ఉదయకాలం చూస్తూ వచ్చాను. పాపముల చేత, అపరాధముల చేత సచ్చినటువంటి మన కొరకై ఆ ప్రభు ఎంత త్యాగం చేశాడో మనం చూస్తూ వచ్చాం. అంత త్యాగం చేశాడు కనుకనే శిష్యులు వారి జీవితాలను తృణంగా పణంగా పెడుతూ వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళని ఆ దినాల్లోనే మరి ఈ శిష్యులేనండి. ఇంకా బైబిల్ ఎవరన్నా అంటే మనకు అందరికీ తెలుసు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు మనం చూస్తాం. రాజు పై ఒక 60 మూరల ఎత్తు కలిగినటువంటి బంగారు విగ్రహాన్ని నిలబెడితే నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో వీణా, సింఫోనియా, బాకా, పిల్లనగరులు, పలు విధమైనటువంటి వాయిద్యాలు అందరూ సాగిలపడి నమస్కారం చేయాలి అంటే వీళ్ళు ముగ్గురు చేయనంటారండి. ఎందుకు తెలుసిన దానికి నమస్కారం చేయకపోతే వారిని అగ్నిగంధకాలు మరి అగ్నిలో వేయబడతారని శాసనం చేయబడితే అది తెలిసి కూడా వీళ్ళు చేయనంటారు. ఆనందం తెలుసు. నిర్గమకాండం 20:4 వచనంలో ఆకాశం క్రింద గాని, భూమి పైన కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్లలో ఏ రూపమైన మీరు చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కరించకూడదు. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దట్ వర్డ్స్. ఆ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. సాగిలపడి నమస్కారం చేయాలి. నెబుకద్నెజరు చెప్పింది పలు విధములైనటువంటి వాయిద్యాలు మ్రోగినప్పుడు దానికి సాగిలపడి నమస్కారం చేయాలి. యూదులకు ఉన్నటువంటి కట్టడి ఏంటంటే తమ దేవుని తప్ప ఇంకా ఎవరికి కూడా దేనికి కూడా సాగిలపడి నమస్కారం చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు చెప్పారు తెలుసు, రాజు తెలిసిందండి. వీళ్ళు సాగిలపడి నమస్కారం చేయట్లేదు. పిలవండి. పిలిచిన తర్వాత నా చేతుల్లో నుండి అగ్నిలో వేయకుండా రక్షించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే వీళ్ళు అన్నారు. ఏమన్నారండి? ఉన్నాడు మాకు. అది ఎవరు? నేను రాజునైతే ఇంకొకడు ఉన్నాడంటే ఎవరు?
నీ దాంట్లో నుంచి తప్పించడానికి రక్షించని సామర్థ్యం కలిగిన దేవుడు. We have the God able to deliver. సామర్థ్యం కలిగిన దేవుడు మాకు ఉంది. ఒకవేళ ఆయన రక్షించబోయిన విడిపించ దాంట్లో పడి చాలా వస్తాం, కానీ నువ్వు నిలబెట్టినట్టు బంగారు ప్రతిమకి నమస్కారం. ఎందుకు తెలుసండి? మనమైతే ఏం చేస్తామంటే ఈ సేవకుడు చూసారా, పెద్దలు చూసారా, ఒకటంటే ఏమవుతుంది అనుకున్నాడు. వాళ్ళకి తెలుసండి వారి దేవుడు ఎవరు అంటే చూచుచున్న దేవుడు అని వాళ్ళకి తెలుసు. ఎవరండి వాళ్ళ దేవుడు? ఆదికాండం 16 చూస్తున్నాం. హాగర్ చూస్తున్నాం, అయ్యా నువ్వు చూచుచున్నటువంటి. కాబట్టి వాళ్ళు ఎవరికి భయపడలేదంటే శరీరాన్ని బాధ పెట్టేటువంటి వారికి కాదు. ఎవరికి బాధపడలేదండి? ఎవరికి భయపడ్డారో తెలిసిన? శరీరాన్ని ఆత్మన సైతము నశింపచేసి ఆ దేవునికి, ఆ చూచున్న దేవునికి వాళ్ళు భయపడుతూ వచ్చారు. కనుక వాళ్ళు నమస్కరించారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ 6th chapter. 6వ అధ్యాయంలో దానియేలు విషయంలో అదే మనం చూస్తాం. సింహంలో రాస్తారు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించలేనా దాని చేతనే చనిపోతాం, కానీ ఈ రాజు చేసినటువంటి ఆజ్ఞకు నేను లోబడనని చెబుతూ వచ్చాను. ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవునికి మనం చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఏదైనా చేయడానికి శక్తి కలిగినటువంటి సమయంలో ఈ రష్యాలో కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసాల గురించి చెప్పకుండా మానలేనండి. నేను కూడా చెప్పాను విషయాలు. సో వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఈ సైన్యంలో కొద్ది మంది బిలీవర్స్ విశ్వాసులు ఉంటారండి. ఈ రష్యన్స్, ఈ కమ్యూనిస్ట్ దేశం. సో ఈ లీడర్ తెలిసి ఒకరోజు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మీరు క్రైస్తవులు, నేను విన్నాను యేసు ప్రభువుని పూజిస్తున్నారని చెబుతున్నాను. మన దేశం దేవుడు లేడని చెప్పేటువంటి, దేవుడు లేడని చెబుతారా? యేసు ప్రభు దేవుడని చెబుతారా? మీరు యేసు ప్రభుని కనుక ఒప్పుకోకపోతే, యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే మీ ఇంక్రిమెంట్స్ కట్ చేస్తామన్నాడు. సరేనన్నాడు. సో శాలరీస్ కట్ చేస్తామన్నాడు. సరేనన్నాడు. ఉద్యోగాలు తీసేస్తాం. సరేనన్నాడు. ఉద్యోగాలు ఎట్లా వెళ్తారండి? 4 కోసం వాడు నీరిపోయి అంటారు. నా దేవుడు ఎట్లయినా మా పోషిస్తాడు. వాళ్ళకి విశ్వాసం తప్పదు. ఇట్లా లాభం లేదనుకున్నారు. భార్యలను బిడ్డలను నిలబెట్టారు. బిడ్డలను ఎదురుగా నిలబెట్టి యేసు ప్రభుని గనుక మీరు విడిచిపెట్టకపోతే మీ కుమారులను షూట్ చేస్తా మీ కళ్ళ ముందంటే మీరైతే ఏం చేస్తారు చెప్పండి? యేసు ప్రభు కావాలంటారా? నీ కొడుకు కావాలంటారా? కూతురు కావాలి? నిజం చెప్పండి. ఏ కాదు. దయాన్ని చెల్లించినటువంటి శిష్యులే కాదండి, అనేక మంది ఉన్నారని నేను చెబుతున్నాను. తయారీ చెల్లించింది. మాకు యేసు ప్రభు కావాలంటే కళ్ళెదితే మరి కొడుకులు తుఫాకులతో ఫట్ 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 కాలుస్తుంటే సంతోషంగా వాళ్ళు అంగీకరించిన వారు. ఇలా లాభం లేదని చెబుతూ వచ్చారు. మీ భార్యలను వేరే వాళ్ళ చేత పుడుకునేటట్టు చేస్తాం, వేరే వాళ్ళు చెరిపేటట్టు చేస్తాం. యేసు ప్రభు కావాలా, మీ భార్యలు కావాలంటూ వచ్చారు. ఆలోచిస్తూ ఉంటే భార్యలకు మాట చెబుతూ వచ్చారు. లూకాసు సువార్త 9:62. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి వాడు నాకు భార్యను చెబుతా ఉంటే వీళ్ళకి కబురు పొడిచినట్టు. ఈ చిన్న దాని వరకు ఏదో చూడాలి. నా ప్రభే కావాలంటే కళ్ళ ముందే వేరే వాళ్ళు వాళ్ళని కలుస్తుంటే ఎట్లా ఉన్నారు? ఒకసారి సహించుతూ వచ్చారండి. సో ఇలా అయినా లాభం లేదని వాళ్ళు ఇంకో పరీక్ష పెడుతూ వచ్చారండి. ఇప్పటికీ ఒప్పుకోకపోతే మీ కొడుకుల్ని ఎట్లా కాల్చి వేసామో మీ కళ్ళ ఏదైతే భార్యలు కూడా కాల్చి వేస్తామంటూ వచ్చారు. కాల్చి వేస్తామని చెప్పి వచ్చారు. దేవుడు వాళ్ళకి ఒక వచ్చిన బుద్ధి తీసుకొచ్చాడు. మత్తయి సువార్త 16:24-25 వచ్చిన మరి
25 వచనాలు, మరి నా నిమిత్తము నీ తల్లినైనను తండ్రినైనను పిల్లలైన భార్యను నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాను. అంతేకాదు తన ప్రాణాన్ని రక్షించుకొనేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ సమయంలో మా భార్యలు కాదు మా దేవుడే కావాలని చెబుతూ వస్తే కొడుకుల్ని పిల్లల్ని ఎట్లయితే కాల్చేస్తారో ఫట్ 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 అని భార్యలను ఆ రీతిగా కాలుస్తూ ఉన్నప్పటికీ సంతోషంగా ప్రభు కొరకు అంగీకరిస్తూ వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటువంటి త్యాగము ప్రభు వారి కొరకు చేసినటువంటి త్యాగంతో పోల్చుకుంటే ఇట్ ఇస్ నథింగ్, అది విలువ లేనటువంటిది గ్రహిస్తూ వచ్చింది. చివరిగా చెబుతూ వచ్చారండి, చివరిగా వాళ్ళ వంతు వచ్చేసాను, వాళ్ళ వంతు వచ్చేసి వాళ్ళు చెబుతూ వచ్చారు, వాళ్ళ వంతు వచ్చేసి వాళ్ళతో చెబుతూ వచ్చారు, మీ భార్యలను పిల్లల్ని కాల్చేసి చివరిగా యేసు ప్రభుని మరి వదిలేస్తారా లేకపోతే మిమ్మల్ని కాల్చేయమంటారా ఒక్కసారి ఆలోచించుకోమని చెబుతూ వచ్చాం. అంతేకాదు మీకు కొంత సమయం ఇస్తున్నాం, మీకు ఏదైనా ఆఖరి కోరుకుంటే తీర్చుకోవచ్చు అని చెబుతూ వచ్చారు. వీళ్ళు చెబుతూ వచ్చారు, మా ప్రాణాల కంటే మా ప్రభువే కావాలి, మా ప్రభువే కావాలి. ఎందుకంటే మరి మత్తయి 16:25 ప్రకారం మా ప్రాణాలు కాపాడుకుంటే ఒకరోజు పోగొట్టుకుంటాం, మా ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒకరోజు పోగొట్టుకుంటాం. రెండవది, శరీరాన్ని బాధ పెట్టేటువంటి మీ కార్యం భయపడాల్సింది. శరీరాన్ని ఆత్మను బాధపరిచి మా దేవునికి మేము భయపడాలంట. చివరిగా వాళ్ళకి ఒక చిన్న కోరిక ఇచ్చారని చనిపోతాం, అది వాళ్ళకి ఆనవాయితీ అంటారు. బిఫోర్ కిల్లింగ్ ఏ పర్సన్, చంపే ముందు మీకు చివరి కోరిక ఏదన్నా ఉంటే అడుగుతూ వచ్చారంట, ఆలోచించి వచ్చి చెప్పారంట, ఒక పాట పాడారంట. మీలో ఈ పాట వెనకాల ఉన్నటువంటి అర్థం చాలా మందికి తెలియదు. మనం చాలాసార్లు ఈ పాట పాడుకుంటూ ఉంటాం. ఏ పాట తెలుసండి? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో దిస్. వాళ్ళు చివరిగా షూట్ చేయబడక మనకు ఈ కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నట్టు రష్యాలో ఉన్నటువంటి సైనికులు ఉన్నటువంటి విశ్వాసులు పాడినటువంటి పాట. ఏం పాట అండి అది? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ఆ పాట పాడేటప్పటికి ఎంత పొగరా, యేసు ప్రభునే వెంబడించడానికి మేము తీర్మానం చేస్తున్నాం, కానీ యేసు ప్రభునే మేము వెంబడిస్తున్నాం, ఇంకా వెనక తిరిగేది లేదు. దాని కారణం వీళ్ళకి ఎంత పొగరని పాట అయిపోకముందే వాళ్ళని ఫట్ 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 కలిసేసారు. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు కొరకు ఎంత క్రయాన్ని త్యాగం చేశారో ఈ రష్యన్ బిలీవర్స్ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు మనం చూడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ మనకు జీవితం రక్షించబడినటువంటి ఓ విశ్వాసి, ఓ సహోదరుడు ప్రభు కొరకై క్రయాన్ని చెల్లించవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైతే క్రయాన్ని చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలి అనేటువంటి నా యొక్క భావన. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ముందు రాకపోవచ్చు, ఉండకపోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఇలా క్రయాన్ని చెల్లించే వారిగా ఉంటారు, క్రయాన్ని చెల్లించే వ్యక్తిగా ఉంటారు. కోడి పందాలు కొంతమంది చూసుంటారు, బహుశా ఈ ప్రక్క వాళ్ళు చూసుంటారు కావచ్చండి, ఈ ప్రక్క వాళ్ళు కొంతమంది చూసుంటారు. ఎప్పుడు చేస్తారో చెప్పండి కోడి పందాలు? ఈ సంక్రాంతి సమయంలో చేస్తూ ఉంటారండి కోడి పందాలు. ఈ కోళ్ళు పోట్లాడేటప్పుడు, పందెంలో పోరాడేటప్పుడు ఒక కోడి ఈ పక్కన ఉన్నటువంటి కోడి కత్తి బాగా బలంగా తగిలి రక్తం కారుతున్నా, మాంసం వేలాడుతున్నా కూడా ఈ కోడి పారిపోదండి. చూసారు ఎప్పుడన్నా? తెలుసు కొంతమంది పారిపోదండి. ఎందుకు తెలుసిన? నా యజమానుడి కొరకై ప్రాణం ఉన్నంత వరకు
దాన్ని చంపనైనా చంపుతాను, లేకపోతే ఇక్కడ చావనన్నా వస్తానంటుంది, కానీ పారిపోదాను. నోరు లేనటువంటి కోడి తన యజమాని కొరకు అలా జీవిస్తుంటే, నోరున్నటువంటి మనము కన్నులుండి ప్రభు చేసినటువంటి త్యాగాన్ని చూసినప్పుడు మనం ఎలా జీవించాలో ప్రభు కొరకై ఒక్కసారి ఆలోచించాం. నా భారం ఏంటంటే క్రయాన్ని చెల్లించేటువంటి క్రైస్తవురాలుగా నేను ఉండాలి అనేటువంటి నా భారం ప్రభు కొరకై. అంతేకాదండి, సైన్యంలో పోరాడేటువంటి సైనికుడు ఎట్లా ఉంటాడంటే, వాళ్ళకి ట్రైనింగ్ లో బోధించేది ఎట్లా ఉంటుందో తెలుసండి. శత్రువుతో నువ్వు పోరాడేటప్పుడు ఒక శత్రువు బలంగా ఉండి చంపుతుంటే పారిపోవద్దు, నీ వీపు చూపొద్దు. వాళ్ళకు రణరంగంలో చావులన్నా చావు, లేకపోతే చంపులన్నా చంపు అంటారు. అందుకని సైనికులు చనిపోతే వాళ్ళని ఏ జవాన్లు అంటారు తెలుసండి? వీర జవాన్లు అంటారు, వీర జవాన్లు అంటారు. ప్రియమైనటువంటి వాళ్ళ దేశం కొరకు మరి ప్రాణం పెట్టేటువంటి జవాన్లు ఆ రీతిగా ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టేది ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆకాశ మహాకాశంలో పట్టజాలన్నటువంటి ఆ దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించున్నటువంటి ఆ దేవుడు సమస్తాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి నీ కొరకే ప్రాణం పెట్టాడే. భయంకరమైనటువంటి చావు మరణం పొందాడే, చూడనల్లనటువంటి వారిని అయిపోయాడే. ఆయన కొరకు నీవు నేను ఎంత క్రయాన్ని చెల్లించాలి ఒకసారి ఆలోచించాను. ఒక ముస్లిం రాజు యొక్క రాజ్యంలో 40 మంది క్రైస్తవ సోల్జర్స్ ఉన్నారంటండి, సైనికులు ఉన్నారంటండి. ముస్లింస్ కి క్రైస్తవులకి పడదండి, హిందువులు కూడా పడదనుకోండి. అయితే ఈ ముస్లిం రాజు ఒక రోజు ఈ క్రైస్తవ సైనికుల దగ్గరకు వచ్చి చెప్పాడంటే, చూడండి, చాలాసార్లు మిమ్మలను మీ విశ్వాసం నుంచి మళ్లించడానికి, తప్పించడానికి ప్రయత్నం చేసిన మాట లేదు. చివరిగా ఒక పరీక్ష పెడుతున్నాను. యేసు ప్రభు కావాలా, నేను కావాలా? నేను కావాలంటే, నా సైన్యంలో ఉండాలంటే, నా సైన్యంలో ఉద్యోగం మీకు కావాలంటే యేసు ప్రభుని వదిలిపెట్టాలి. ఒకవేళ యేసు ప్రభుని వదిలిపెట్టకపోతే ఒక పెద్ద ఐస్ బ్లాక్స్ తెప్పించారంటే, అది చలికాలం. ఐస్ బ్లాక్స్ అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళని కొన్ని గంటలు, కొన్ని దినాలు ఐస్ మీద పెడతారు చూడండి. అలాంటి వాటి మీద పెట్టి వీటి మీద పండుకోవాలి. ఈ చలి దెబ్బకు తట్టుకోలేక యేసు ప్రభు కాదంటే, యేసు ప్రభు నాకు అవసరం లేదంటే ప్రక్కన చలిమంట పెట్టాడు. ఈ చలిమంట దగ్గర కాసుకోవచ్చు, నా సైన్యం ఉద్యోగం చేయొచ్చు అంటే వచ్చారంట. ఈ 40 మంది ఈ 40 ఐస్ బ్లాక్స్ మీద పడుకున్నారంటండి. ఒక్కడు చలి దెబ్బకు తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి చలిమంట దగ్గర కూర్చుని, నాకు యేసు ప్రభు అవసరం లేదు, నాకు అవసరం లేదు, నువ్వే నాకు కావాలి, యేసు ప్రభు వదిలేస్తానని వచ్చారంట. ఎవరైనా సరే ఈ ఐస్ బ్లాక్స్ నుంచి పరిగెత్తుంటే కాల్చడానికి ఒక సైనికుడిని, ఒక ముస్లింని పెట్టాడంటండి. గన్నిచ్చేసి పారిపోయేటువంటి వాడిని చంపేయమని. సరే, ఈ 39 మంది చనిపోయారంటండి. దేవదూత వచ్చి దూతలు వచ్చి కిరీటాల వరకు ధరింపజేసి తీసుకెళ్ళటం, ఈ కాల్చడానికి తుఫాకు పెట్టుకొని ఉన్నాడే ఈ ముస్లిం చూస్తా ఉన్నాడు. ఒక్క కిరీటం మాత్రం పై నుంచి కిందికి రావడం, పైకి పోవడం చూస్తున్నాడు. ఎవరిని వద్దని చలిమంట దగ్గర కూర్చున్నాడు వాడుతున్నాడు. ఈ ముస్లిం సైనికుడు అనుకున్నాడు, ఎంత దౌర్భాగ్యుడు వీడు, ఎంత దౌర్భాగ్యుడు వీడు. ఈ 39 మంది చనిపోతే దేవదూతలు వచ్చి కిరీటాలు ధరింపజేసి తీసుకెళ్తున్నారే, వీడి దగ్గర ఎంత కాలం నేను పనిచేసిన ఈ ధన్యత నాకు దొరుకుతుందా? తుఫాకు అక్కడ పడేసాడంటండి. 40వ బ్లాక్, ఖాళీగా ఉన్న బ్లాక్ మీద అనుకుంటున్నాను, నాకు ప్రభు కావాలి చనిపోయాడంటండి. దూత వచ్చి బంగారు కిరీటాన్ని ధరింపజేసి తీసుకువెళ్తుంటే ఈ చలి మంట దగ్గర ఉన్నవాడు ఇప్పుడు చూస్తున్నాడంటండి, ఏడుస్తా ఉన్నాడంటండి. ఏమనండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, ఎంత గొప్ప స్థితి నేను పోగొట్టుకున్నానని ఏడుస్తున్నాను. బట్ ఇట్ ఈస్ టూ లైట్. ఎలా ఉన్నాం సహోదరుడు, ఎలా ఉన్నాం? ప్రభు కోసం క్రయాన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నా, లేకపోతే నీ యొక్క జీవితంలో లోకం కొరకే జీవిస్తున్నాను, పాపం కొరకే జీవిస్తున్నాను, పాపంలో జీవిస్తున్నాను. జీవించిన కాలం లోకం కొరకు చాలు, పాపం కొరకు చాలు, నీ తాగుడు కొరకు చాలు. జీవిస్తే ఇక ప్రభు కొరకే జీవించు. అదే 2 కొరింథీ 5:15 చూస్తున్నాను.
జీవించు వారికి మీదట తమ కొరకు కాక ఎవరి కొరకు జీవించాలంటండి? తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకే, ప్రభు కొరకు ఎంత క్రయాన్ని చెల్లించేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య తిరుపతిలో ఆ కొండ మీద కొంతమంది క్రైస్తవులు ఉంటే వచ్చిన రూల్ వచ్చిందండి. ఆ కొండ మీద క్రైస్తవులు ఉండేదానికి లేదు, ఎవడైనా ఉంటే కిందికి పోవాల్సింది, వాళ్ళని డిస్మిస్ చేయాలని వచ్చేసింది. సరే, ఒక ఆయన పోయి మరి ఒక రూల్ బట్టి వచ్చారు. వాళ్ళు అపాయింట్ అయినప్పుడు క్రైస్తవులు ఉంటే వాళ్ళు తీసేయడానికి లేదు, కొండ మీద కాకుండా కింద ఉన్నటువంటి దేవస్థానం సంస్థలు ఎక్కడైనా ఉంచవచ్చు. సరే, ఆ రీతిగా పైన ఉన్నటువంటి వాళ్ళంతా కిందికి వచ్చేసారు, కొన్ని చోట్ల ఉన్నారు. సరే, పైన ఒక ఆయన ఒక ఇంట్లో సో ప్రేయర్ జరుగుతుందని, ప్రార్థన జరుగుతుందని ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ పోయిందంటాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు సడన్ గా వెళ్ళి రైడ్ చేశారంటాను, సోదా చేశారంటాను. సోదా చేశారు, బైబిల్స్ కనపడలేదు, కొన్ని కరపత్రాలు కనపడలేదు, కొన్ని పుస్తకాలు కనపడలేదు. అతను అడిగారు ఏమని అడిగారంటే, నువ్వు క్రైస్తవుడువా? నేను కాదు. యేసుప్రభు నాకు తెలియదు, అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. ఈ బైబిల్స్ ఎలా వచ్చింది? ఎవరు చేసి వచ్చి పెట్టారు నాకు తెలియదు. ఈ పుస్తకాలు ఎలా వచ్చింది? నాకు అస్సలే తెలియదు. ఈ కరపత్రాలు ఎవరు చేసి వచ్చి పెట్టారు నాకు తెలియదు అని ఆ దేవుడి పేరు చెప్పి ఒక మాట అంటూ వచ్చాడంట. ఆ దేవుడి పేరు చెప్పేసి 2 చేతులు పైకెత్తి గోవింద గోవింద అంటూ వచ్చాడంట. ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, విమర్శనాత్మకతో నేను చెప్పడం లేదు, బాధతో నేను చెబుతూ ఉంటాను. అలాంటి పరిస్థితులు మనకు వస్తే ప్రభుని కాదనేటువంటి వ్యక్తివా, ప్రభు కొరకు జీవించే వ్యక్తివా, ఆత్మీయ చల్లారినటువంటి వ్యక్తివా, ఆత్మీయ వెచ్చదనం కలిగినటువంటి వ్యక్తివా? మరి పేతురు కూడా ఒక సమయంలో మార్కు మత్తయి సువార్త 27:65-75 చూస్తే, ఈయన కూడా ఆయనతో ఉన్నటువంటి వాడని చిన్నది అంటే, అయ్యో నేను ఆయనతో ఉండలేదు అంటూ వచ్చాను. కొంచెం దూరం పోయేటప్పటికి చలిమంట దగ్గర కూర్చొని ఈయన ఆయనతో ఉన్న, నేను ఆయనతో లేనంటూ వచ్చాను. ఇంకా కొద్దిసేపు గుర్తు పెట్టుకుంటూ వచ్చాడు. చలిమంట దేని చూపిస్తుంటే చల్లారినటువంటి స్థితి. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ప్రార్థన చేసే విశ్వాసి, ఆరాధన చేసే విశ్వాసి చల్లారినటువంటి స్థితిలో ఉంటున్నావా? ఆత్మీయ వెచ్చదనం కలిగినటువంటి స్థితిలో ఉంటున్నావా? ఆయన కాదనేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన నా ప్రభు, నా రక్షకుడిని ఒప్పుకునేటువంటి వ్యక్తిగా ఉంటాను. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, నరకబడే పరిస్థితి వచ్చింది, శిరచ్ఛేద చేయబడే పరిస్థితి వచ్చింది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కావలి కాన్వికేషన్ లో నందనరావు గారు ఉన్నటువంటి సమయంలో ఒక కాన్వికేషన్ ఈ పాట పాడారు. ఏ పాట ఉన్నది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవం మాత్రమే కాదు, కానీ ఆయన వెంబడించినటువంటి శిష్యుల యొక్క అనుభవం మాత్రమే కాదు, కానీ నేను అనుభవంగా ఉండాలని నా యొక్క ఆశ, ప్రభు యొక్క ఆశ. ఆ రీతిగా ఉండటానికి, ఆ రీతిగా జీవించడానికి ప్రభు సహాయం చేయాలి. జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, మిగిలినటువంటి జీవితం ఎవరి కొరకంటే, తమ కొరకే ప్రాణం పెట్టి మృతి పొంది సమాజం ప్రభు కొరకు జీవించాలని మనం చూస్తున్నాం. శివుని గీతలో ఒక మంచి పాట ఉన్నాయి. ఏ పాట ఉన్నది? ప్రభు నివాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, నిన్న జీవితమును నీ కొరకై గడిపెదను, నిన్న జీవితమును నీ కొరకై గడిపెదను, ప్రభు నివాడను. నిజంగా పాట పాడినటువంటి నీ నా జీవితాల్లో
ప్రభు నీ వాడిన నువ్వు నా వాడు, ఇంకా మిగిలినటువంటి జీవితం నీ కొరకే జీవిస్తాను. 2 కొరింథీ 5:15 వచ్చిన ప్రకారం మన జీవితాన్ని ప్రభు సజీవంగా సమర్పించుకున్నాం. ప్రభువా, పేతురు లాంటి పరిస్థితులు నా జీవితంలో వస్తే, రేపు బీజేపీ వచ్చి మీరు వెళ్ళటానికి లేదు, బైబిల్ పట్టుకోవటానికి లేదు, బైబిల్ మీ యొక్క ఇంట్లో ఉండటానికి లేదు అని వస్తే నా ప్రభు కొరకు నేను చేస్తాను తీర్మానం చేస్తాను. కఠినమైన పరిస్థితులు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు ప్రభు కొరకై షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె, రష్యన్ సోల్జర్స్ వలె, ముస్లిం రాజ్యంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ సైనికుల వలె నీవు నేను ఉండటానికి, ఆ పందెంలో పోరాడేటువంటి ఆ కోడి వలె నీ నా జీవితాలు ప్రభు కొరకే ప్రాణం పెట్టడానికి, ప్రభు కొరకు క్రయం చెల్లించేటువంటి క్రైస్తవులు ఉండటానికి దేవుడు చేరవచ్చి మనం సహాయం చేయాలి. ఆ విషయం ఏంటంటే, మనం ధ్యానించుకున్న భాగం ఏంటంటే, క్రయాన్ని చెల్లించే విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉండాలని నా యొక్క ఆశ. ప్రభువా, నీ కొరకై నా పితరులైనటువంటి వారు ఎంత క్రయాన్ని చెల్లించారో ఆ రీతిగా నేను క్రయాన్ని చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా కొరకు నువ్వు ఎంత క్రయాన్ని చెల్లించావు నేను ఎరుగుతాను ప్రభువా. అంత క్రయాన్ని చెల్లించినటువంటి నీకు ఒకవేళ క్రయం చెల్లించవలసి వస్తే నేను క్రయాన్ని చెల్లించే వ్యక్తిగా ఉంటాను, కానీ నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎరగను అనే పరిస్థితి నా జీవితంలో, నా కుటుంబంలో నాకు రాకుండా సహాయం చేయమని చిన్న ప్రార్థన చేసుకుని వాళ్ళలో పాల్గొంటూ పొందడానికి దేవుడు మన సహాయం చేయాలి. మనం ముందుంచబడినటువంటి ఆ బల్లపై ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసం ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని చూపిస్తాడు. ప్రభు నీ కొరకే దంచబడ్డాడు. గింజ దంచబడినప్పుడు పిండిగా ఏ రీతిగా మార్చబడుతుందో, పిండికి స్వరూపం ఎలాగైతే ఉండదో ఆ రీతిగా స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. పిండి మెత్తన చేయబడి రొట్టెగా ఎలా మార్చబడుతుందో ఆ రొట్టె ప్రభు యొక్క శరీరాన్ని చూపిస్తూ ఉంటాడుగా. దానిలో పాలుపొక్కలు పొందడానికి చేయవచ్చే మన సహాయం చేయాలి. ఆయన రక్తం ఆ ద్రాక్షారసాన్ని చూపిస్తాడు. యోహాను సువార్త 6:52-56 చూస్తూ వచ్చినట్లయితే, దానిలో పాలుపొక్కులు పొందు అని యందు నేనుంటాను, నా యందు అతను ఉంటాడని దేవుడు చెబుతున్నాడు. అంచె దినమున నేను వారిని లేపుతాను, నిత్య జీవాన్ని ఇస్తాను, 3 ఆశీర్వాదం. యోగ్యంగా పాలుపొక్కులు పొందితే, యోగ్యంగా అంటే తెలిసిన పాపం నీ జీవితంలో దాచిపెట్టుకుని కప్పిపెట్టుకుని దాంట్లో పాలుపొక్కులు పొందకుండా దోషారోపణ చేయబడినటువంటి మనస్సాక్షితో దాంట్లో పాలుపొక్కులు పొందితే ఈ 3 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే పాపాన్ని దాచిపెట్టుకుని దాంట్లో పాలుపొక్కులు పొందితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28-30 వచనంలో మనం చూస్తూ వచ్చినాం. కొందరు అయోగ్యంగా పాలుపొక్కులు పొంది బలహీనులయ్యారు, రోగులయ్యారు, నిద్ర నిమిషాలు, 3 నష్టం. యోగ్యంగా పాలుపొక్కులు పొందితే 3 ఆశీర్వాదం, అయోగ్యంగా పాలుపొక్కులు పొందితే 3 నష్టం. అందుకని సామెతల గ్రంథం 28:13 చక్కటి మాట్లాడుతుంది. ఏంటండి? అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరంతో. అందుకని దావీదు ప్రార్థన చేసుకున్నాడు. 139వ కీర్తనలో 23-24 వచనాల్లో చూసుకొచ్చాం. దేవా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశీలించయ్యా, నీ ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఏదైనా ఉందా చూపించని ఆ ప్రార్థన చేసుకున్నావా? ఒక రాజే ఆ రీతిగా చేశాడండి. రాజే చేశాడు. మనం ఏ పాటి వారిని చెప్పండి, నాకు చూపించని తను ప్రార్థన చేసుకోవచ్చు. చూపించడం తప్పకుండా మనం ఏదైనా ఉంటే తప్పకుండా చూపించడం తప్పు పెట్టుకోకుండా ఒప్పుకుండా విడిచిపెడతాం. దేవుని కనికరాన్ని పొందడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. యోగ్యంగా పాల్గొంపులు పొందితే 3 ఆశీర్వాదం, అయోగ్యంగా పాల్గొంపులు పొందితే 3 నష్టం ఉంటుందని మనం ఎరిగినటువంటి వారు మనం పరీక్షించుకున్నాం. ప్రక్కన ఉన్నటువంటి ఆమెతో, ప్రక్కన ఉన్నటువంటి వారితో పోల్చుకో. వారి కంటే నేను యోగ్యంగా ఉన్నాను, ఈమె కంటే నేను యోగ్యరాలున్నాను. ప్రభుతో పోల్చుకో. ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క వెలుగులో నేను పరీక్షించుకో. ప్రభు యొక్క చూపిస్తే తండ్రి పలానా చోట ఈ పని చేస్తున్నాను, పలానా చోట నేను నడవకూడని మార్గాలకు నేను వెళ్ళాను, పలానా చోట మాట్లాడినటువంటిది మాట్లాడాను, వినకూడదు విన్నాను, నేను మరి చూడకూడదు చూసాను, నన్ను క్షమించాయంటే పాపాత్మరాలను క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. తప్పోయిన కుమారుని క్షమించిన దేవుడు
మీరు నన్ను క్షమించమని సిద్ధంగా ఉన్నాను. ప్రభు దయాళుడు, క్షమించడంలో సిద్ధమనసు కలిగినవాడు. కీర్తన 86 క్షమాపణానందంతో యోగ్యంగా పాల్పొక్కలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి చేరవచ్చిన మనకు దేవుడు సహాయం చేయాలి. జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి మృతి చెంది సమాధించబడినటువంటి ఆ ప్రభు కొరకే జీవించడానికి తీర్మానం చేసుకుని ఆ రీతిగా ప్రభు కొరకు జీవించడానికి ఎలాంటి పరిస్థితులైనా ప్రభు మహిమపరచడానికి దేవుడు మనం సహాయం చేయాలి. దేవుడు ఎందుకు మనం సృష్టించాక ఎవరే కాదు నేను గుర్తు చేస్తూ వచ్చాను. యెషయా 43:7 తన మహిమ కొరకు దేవుడు మనం సృష్టించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తన మహిమ కొరకు జీవించేటువంటి వారి మనం ఉండాలి అంటే కరువు చెల్లించేటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలు ఉండాలని ప్రభు చూపిస్తూ ఉంటాడుగా. ఆ రీతిగా జీవించడం నాకు సహాయం చేయ ప్రభు, నా భార్యకు సహాయం చేయ ప్రభు, నా భర్తకు సహాయం చేయ ప్రభు, నా బిడ్డలకు సహాయం చేయ ప్రభు. ప్రార్థన చేస్తున్నాం. 107వ కీర్తన 9వ వచనం ఏంటండి? ఆశ గల ప్రాణుని దేవుడు అలాంటి ఆశ కలిగి జీవించడానికి ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభు చేత బలా నమ్మకమైన దాసురాలని నీ గురించి నీ ఇంటి వారి గురించి దేవుడు చెప్పడానికి సహాయం చేయాలి. ప్రార్థించుకుందాం. అలా మనం పరీక్షించుకుందాం.